దాంట్లో మా అదృష్టం కావచ్చు ఇవాళ ఈ పట్టాభిరామాలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ గుడి పరిసరాలను చూసిన తర్వాత ఇక్కడ ఇది అతి పురాతనమైనటువంటి దేవాలయం. ఈ దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు రామాలయాలు ఉంటాయి, కానీ పట్టాభి రామాలయం అనేది ఇక్కడే మాత్రమే ఉంది. అంటే ఎంత విశిష్టత ఈ దేవాలయానికి ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. రాముల వారు అరణ్యవాసం అయిపోయిన తర్వాత అయోధ్యకు వెళ్ళి పట్టాభిషేకం అయిన తర్వాత అయినటువంటి ఆ విగ్రహం ఉత్సవమూర్తులతో కూడుకున్నటువంటి దేవాలయం ఇది. అంటే చాలా విశిష్టమైనటువంటి దేవాలయం. దీన్ని ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న ప్రభుత్వాలు ఎంత అవకాశవాదంతో, ఎంత స్వార్థంతో ఉన్నాయనేది ఈ దేవాలయం చూస్తే అర్థమవుతుంది. హిందువుల పైన, హిందుత్వం పైన, హిందూ దేవాలయాల పైన, హిందూ సంస్కృతులపైన, సంస్కృతి సాంప్రదాయాలపైన ఎటువంటి ప్రేమ చూపిస్తాయి అనేది మనము ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో చరిత్ర కలిగిన దేవాలయము, కాకతీయుల చేత నిర్మించబడినటువంటి ఈ దేవాలయము ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఇవాళ క్రిస్టియన్లకు కానీ, ముస్లింలకు కానీ వాళ్ళకు సంబంధించిన వాటికి లక్షల కోట్లు, వేల కోట్లు, వందల కోట్లు ఇట్లా విపరీతమైన ఫండు అలాట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఈ అసెంబ్లీలో పరిపాలిస్తున్నటువంటి గత ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళకి ఎందుకు ఈ దేవాలయం అవపడలేదో నాకు అర్థమవుతలేదు. అంటే ఇక్కడ ఈ గ్రామంలో ఉన్న ప్రజలతో ఓట్లు వేయించుకోలేదా, లేకపోతే ఓట్లు వేయించుకున్నాక మాకు అవసరం ఏంటి, ఇంకెవరికన్నా కోపం వస్తుందని ఈ దేవాలయాన్ని చిన్న చూపు చూస్తున్నారా నాకు అర్థం కావట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ మాన్కోట జిల్లా పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి కనీస అవసరాలు వెంటనే పూర్తి చేయాలని, లేకపోతే ఇక్కడ భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలతోటి ఒక ఉద్యమాన్ని కూడా చేపట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నదని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి దీని మీద ఇప్పటికైనా ప్రభుత్వము కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీనిపైన స్పందించి వెంటనే ఈ దేవాలయానికి తగిన నిధులు మంజూరు చేసి డెవలప్మెంట్ను చేయాలని మేము ఈ పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం.